ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ కీలకంగా మారిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు గారి తర్వాత నెంబర్ 2 ఎవరంటే పవన్ కళ్యాణ్ పేరే వినిపిస్తోంది. పైగా క్షేత్రస్థాయిలో కూటమి నాయకులు లోకేష్ కంటే ఎక్కువగా కూడా పవన్ కళ్యాణ్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కేడర్లో ఓ రేంజ్లో బలిపడిపోతుంది. ఇది లోకేష్ రాజకీయ ఎదుగుదలతో పాటు టీడీపీపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చంద్రబాబు గారితో సహా తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. అలానే పవన్ కళ్యాణ్ హోదాను తగ్గించే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్పై ఎంత కోపం వచ్చినప్పటికీ పొత్తు కారణంగా వాళ్ళు ఏమీ అనలేకపోతున్నారు. పైగా బీజేపీ ప్రధాని మోడీతో చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ సన్నిహితం ఉందన్న విషయం తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా టచ్ చేసే పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదని తెలుస్తోంది. మరోవైపు ఈ విషయాలపై తాజాగా సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో రాణిస్తూ ఉన్నారు. పలు అభివృద్ధి కారణాలు ఆయనే అని చెప్పుకోవచ్చు. లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి మొదటినే ఇచ్చేసి ఉండాలి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఏంటయ్యా, ఆయన పీఎంఏఏ క్రేజ్ ఉంది కేంద్రంలో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట వైఎస్ షర్మిల గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ క్రేజ్కు క్షేత్రస్థాయిలో కొంచెమైనా చెక్ పెట్టవచ్చని టీడీపీ నాయకులు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే.